దళపతి విజయ్ విడాకుల వ్యవహారంలో మరొక ట్విస్ట్ చోటు చేసుకునేలా కనిపిస్తోంది. ఆయన తనయుడు జాసన్ సంజయ్ ఏం చేస్తారనేది డిస్కషన్ పాయింట్ అవుతోంది. విజయ్ కొడుకు జాసన్ సంజయ్ సంచలన నిర్ణయం తండ్రికి షాక్ ఇవ్వబోతోందా? దళపతి విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత తమిళ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. రాజకీయ సిద్ధాంతపరమైన పోరు ఉంటుందని ముందు నుంచి అభిమానులతో పాటు తమిళ ప్రజలు కూడా భావించారు. అయితే ఆ విమర్శలు రాజకీయాల నుంచి ఆయన కుటుంబం వైపు మళ్లాయి. త్రిష ఇంటి నుంచి బయటకు వచ్చి విజయ్ రాజకీయాలు చేయాలని ప్రత్యర్థులు విమర్శించారు. విజయ్ త్రిష సంబంధాన్ని విమర్శలు నిజం చేస్తూ విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టుకు వెళ్లడమే కాదు, తన భర్తకు మరొక నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరొక ట్విస్ట్ చోటు చేసుకునేలా కనిపిస్తోంది. విజయ్ తనయుడు జాసన్ సంజయ్ తండ్రికి ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నారు. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన సంగీతకు తనయుడు జాసన్ సంజయ్ నుంచి నైతిక మద్దతు లభించింది. ఇన్స్టాగ్రామ్లో తండ్రిని అన్ఫాలో చేశాడు కొడుకు. ఆ న్యూస్ వైరల్ అయింది. ఇప్పుడు అంతకు మించిన షాక్ తండ్రికి ఇవ్వడానికి జాసన్ సంజయ్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. తండ్రి హీరో అయితే, అది స్టార్ హీరో అయితే, తనయుడు సైతం తండ్రి పాటలో నడుస్తూ హీరోలు అవ్వడం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కనిపించే కామన్ ట్రెండ్. బట్ తండ్రి విజయ్ పాటలో కాకుండా తాతయ్య ఎస్ఏ చంద్రశేఖర్ బాటలో నడుస్తూ దర్శకుడు కావాలని డిసైడ్ అయ్యారు జాసన్ సంజయ్. సందీప్ కిషన్ కథానాయకుడిగా సిగ్మా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాతో విజయ్కు షాక్ తగలబోతోందని టాక్ వినిపిస్తోంది. తమ పేరు చివర తండ్రి పేరును రాయడం తమిళంలో సహజం. అయితే సిగ్మా సినిమా క్రెడిట్స్లో తండ్రి పేరును తీసేయాలని జాసన్ సంజయ్ డిసైడ్ అయ్యారట. తెరపై తన పేరును జాసన్ సంజయ్ విజయ్ అని కాకుండా కేవలం జాసన్ సంజయ్ అని మాత్రమే వేసుకోవాలని డిసైడ్ అయ్యారట. నిజాలు సినిమా విడుదలైతే గానీ తెలీదు. విడాకుల వ్యవహారంలో తల్లికి మద్దతుగా జాసన్ సంజయ్ నిలుస్తున్నారని తెలుస్తోంది. మరి తనయుడి గురించి విజయ్ ఏం చెబుతారో వేచి చూడాలి. కోలీవుడ్ రంగాన్ని దాదాపు దశాబ్దం పైగానే ఏలిన దళపతి విజయ్ తన కెరీర్లో మరొక ఇన్నింగ్స్ని మొదలుపెట్టేశారు. రేపు మాపో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు ఆయన. సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ఏ రోజు మంచిదైతే బాగుంటుందని ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు పురోహితులను పిలిపించి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇక అమావాస్య అంటే తమిళులకు ఇష్టమైన రోజు. మే 16 అంటే శనివారం అమావాస్య రోజున విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారనే ప్రచారం అప్పుడే మొదలైపోయింది. అదే జరిగితే మరో 10 రోజుల్లో ఆయన బాధ్యతల్ని చేపట్టే అవకాశం ఉంది. ఇక తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించారు దళపతి విజయ్. అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్గజ పార్టీలైన డిఎంకే, ఏఐడిఎంకే చావు దెబ్బ కొట్టి విజయ దుందుబి మోగించారు. 234 స్థానాలకు 108 సీట్లను టీవీకే పార్టీ గెలుచుకుంది. విజయ్ తన అభిమాన సంఘాలతో కాకుండా ఆర్థిక పునాదులతో ఎన్నికల బరిలో అడుగుపెట్టారు. అఫిడవిట్ ప్రకారం విజయ్ మొత్తం ఆస్తుల విలువ 624 కోట్ల రూపాయలు. సాధారణంగా రాజకీయ నేతలు తమ ఆస్తులను భూములు, బినామీల రూపంలో పెట్టడం చూస్తుంటాం. కాకపోతే ఆయన ఆస్తుల్లో క్యాష్ రూపంలో ఉంది.
బ్యాంక్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్కు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈక్విటీ మార్కెట్లో చాలా తక్కువ, సుమారు 0.04% మాత్రమే ఉంది. ఇక విజయ్కి సంబంధించిన బ్యాంకుల్లో సంపద గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. విజయ్ చరాస్తులు సుమారు 404 కోట్లు కాగా స్థిరాస్తులు దాదాపు 220 కోట్లుగా ప్రస్తావించారు. తనకు ఎలాంటి అప్పులు లేవని వెల్లడించారు. సాలిగ్రామంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఖాతాలో 213 కోట్లకు పైగా నిల్వలున్నాయి. విజయ్ 100 కోట్లను 4 బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ చేశారు. యాక్సిస్ బ్యాంకులో 40 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 25 కోట్లు, హెచ్డిఎఫ్సిలో 20 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 15 కోట్లు ఉన్నాయి. అన్ని పరిశీలిస్తే ఆయన సంపద నగదు రూపంలోనే అత్యధిక భాగం ఉంది. మార్కెట్ రిస్క్ లేకుండా హామీతో కూడిన రాబడిని అందించే మార్గం ఇది. విజయ్ ఈక్విటీ వాటాలు చాలా తక్కువగా ఉన్నాయి. జయనగర్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్లో సుమారు 19.69 లక్షల విలువైన షేర్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 9,600 విలువైన షేర్లు, సన్ పేపర్ మిల్ లిమిటెడ్లో 25,000 కోట్ల విలువైన షేర్స్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో విజయ్ పెట్టుబడి 20 లక్షల కంటే తక్కువ. అతడు ప్రకటించిన నికర ఆస్తి విలువలో 0.04% కంటే తక్కువగా ఉంది. సంపద దాదాపు డిపాజిట్లు, స్థిర ఆదాయం, ఆస్తిపైన వచ్చినవే. చెన్నైలో రియల్ ఎస్టేట్ బాగానే ఉంది. విజయ్ స్థిరాస్తుల నివాసాలు, వాణిజ్య వ్యవసాయ ఆస్తుల విలువ సుమారు 220 కోట్లు. నీలన్కరై, సాలిగ్రామం, మైలాపూర్, ఎగ్మోర్తో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్న 10 నివాస ఆస్తుల విలువ దాదాపు 115 కోట్లు. పరివక్కం, త్యాగరాయ నగర్, షోలింగనల్లూర్, కొప్పూర్లోని వాణిజ్య ఆస్తుల విలువ సుమారు 82 కోట్ల పైమాటే. పోరూర్, సాలిగ్రామం, నీలన్కరైలలోని వ్యవసాయేతర భూమి విలువ 22 కోట్లు. కొడైకెనాల్లోని వట్టపట్టి గ్రామంలో 20 లక్షల విలువ చేసే వ్యవసాయ భూమి ఉంది. వీటి నుంచి ఆదాయం అధికంగా వస్తోందని తెలుస్తోంది. ఇక వాహనాల విషయానికి వస్తే 2024లో టయోటా లెక్సస్ 350 3 కోట్లకు కొనుగోలు చేశారు. అదే ఏడాదిలో BMW i7 2 కోట్లు, టయోటా వెల్ఫైర్ 1.63 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. 6 ఏళ్ల క్రిందట అంటే 2020లో BMW 530 80 లక్షలు, 2024లో మారుతి స్విఫ్ట్ 5.5 లక్షలు, 2025లో టీవీఎస్ ఎక్సెల్ సూపర్ బైక్ 67,000 కలిగి ఉన్నారు. ఇక ఆభరణాల విషయంలో విజయ్కి 1.2 కోట్ల విలువైన 883 గ్రాముల బంగారం, వెండి వస్తువులు ఉన్నాయి. అఫిడవిట్లో కుటుంబ సభ్యులు ఇచ్చిన 14 రుణాలు, అడ్వాన్సుల వివరాలు ఉన్నాయి. భార్య సంగీత విజయ్కు 12.6 కోట్లు, జాసన్ సంజయ్కు 8.78 లక్షలు, దివ్య శాషాకు 4.6 లక్షలు ఇచ్చినట్లుగా ప్రస్తావించారు. భార్య సంగీత ఆస్తులను 15.76 కోట్లుగా ప్రకటించారు. అందులో 15.51 కోట్ల చరాస్తులు, 25 లక్షల స్థిరాస్తులు ఉన్నాయి.